సో ఇది వచ్చేసి బొమ్మిడి ఫిష్ అనమాట. 300 అంట ఇది ఒకటి. ఎంత పొడవు, చాలా పెద్దగా ఉంది. కోనం ఫిష్ అంట, ఒక 20. సో ఈ చేప వచ్చేసి గొరక చేప అంట. సో వేలం పాటలాగా వేస్తున్నారు. సో వంజరం అంట, చాలా కాస్ట్ ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి సొర చేపనంట, అంటే షార్క్ అనమాట. ఇంతకుముందు చూసింది చిన్నది, ఇది వచ్చేసి పెద్దది అనమాట. ఇది సైనస్ చందువా అంట అనమాట. చాలా వెరైటీగా ఉన్నాయి, కలర్ కలర్గా. ఇక్కడ కూడా ఉన్నాయి, కుప్పలు కుప్పలు వేసారు మొత్తం. ఇంగ్లీష్లో వచ్చేసి స్టింగ్ అంటారు. సో ఇక్కడ ఇవి వచ్చేసి కమ్మ రొట్టెలు అంట. ఇవి ఎంత పల్సగా ఉంది చూడండి, అసలు చాలా పల్సగా ఉంది. ఇది వచ్చేసి 200 అని అంటున్నారు, కొంచెం పెద్దది. ఒకటే ముళ్ళుండి మనకు తినడానికి ఈజీగా ఉంటుంది. ఫ్రైకి కానీ పులుసు కానీ చాలా బాగుంటుంది అంట ఇది. సో ఈ ఫిష్ తీసుకున్నాం అనమాట, ఎండు చేపది. ఇది వచ్చేసి 150 పావు కేజీ అంట. హలో, హాయ్ ఆల్, నేను మీ రాజ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇంతకుముందు చీరాల వీడియో చూసి బీచ్ది ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మేము రూమ్స్ నుండి ఇప్పుడు బయటకు వెళ్ళాము. సో ఫిష్ మార్కెట్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. సో దగ్గరనే ఉంటుంది అనమాట, బీచ్ వెంబడినే ఉంటుంది. మేము ఈ విధంగా కార్లు తీసుకొని వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అంతా కూడా అక్కడ ఫిషెస్ ఏవే వెరైటీ ఫిషెస్ ఉంటాయి, ఎంత రేట్స్ ఉంటాయి, అవన్నీ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. సో చూడొచ్చు, ఇదే వచ్చేసి మొత్తం మార్కెట్ అనమాట, మొత్తం ఫిష్ మార్కెట్. సో బీచ్ నుంచి తీసుకొచ్చి ఇప్పుడే ఫ్రెష్గా అమ్ముతున్నారు అనమాట. 7:30, 7:45 ఆ టైం అవుతుంది. సో ఇప్పుడు నుంచి కొంచెం ఒక గంట వరకు ఉంటుందంట మార్కెట్ వచ్చేసి. సో ఇవి వచ్చేసి ప్రాన్స్ మిక్స్డ్ అనమాట. సో ఈ చేప వచ్చేసి గొరక చేప అంట. సో వేలం పాటలాగా వేస్తున్నారు. సో పాట అంటారు కదా, మనకు ఒక్కొక్కరు ఒక రేట్ చెప్తుంటారు అనమాట. దాన్ని బట్టి వాళ్ళు తీసుకుని వెళ్ళి మిగతా వాళ్ళు అమ్ముకుంటుంటారు అనమాట. ఇక్కడ రేట్ చూడొచ్చు, 7,400 అంటున్నాడు అనమాట. ఇప్పుడు వచ్చేసి 7,500 అంటే, ఇంకొకరు వచ్చేసి 7,500 అన్నారు అన్నమాట. సో ఇది వచ్చేసి వంజరం అంట. ఇక్కడ వంజరం అంట, చాలా కాస్ట్ ఉంది ఇక్కడ. ఇది 22 అంటున్నాడు అనమాట అతను. ఇది వచ్చేసి 22,000 అంట, మొత్తం అన్ని ఫిషెస్ అనమాట. $22,000 అంట ఇది మొత్తం వచ్చేసి. ఇవన్నీ ఫిషెస్ దగ్గర ఒక 15 దాకా ఉన్నాయి. సో బీచ్ సైడ్ చూడొచ్చు. సో నైట్ అంతా కూడా పడవలు పెట్టేసి, జాలీలు పెట్టేసి, మనకు యాంకర్ లాగా ఉంటుంది కదా, మనకు లంగర్ వేసేసి పెట్టేసి నైట్ అంతా పెట్టేసి అనమాట. చేపలు పడిన తర్వాత ఈ విధంగా బుట్టలు తీసుకొచ్చి అక్కడ నుంచి రిక్షాలో తీసుకొచ్చి సో అమ్ముతున్నారు. ఇక్కడ పాటలాగా వేసి అమ్ముతున్నారు. ఇక్కడ చూడొచ్చు ఫిష్ వచ్చేసి. ఏం చేప అది? అదేం చేప? ఓకే. సో కింద చూసింది ఇప్పటిదాకా బొంబడి అంట. ఇది వచ్చేసి మనకు చాలా పెద్ద ఉంది ఫిష్. ఇది ఎంత కేజీ? ఎంత? సో ఇది వచ్చేసి షార్క్ టైప్ అంట. ఇది 400 అంటాయి. ఇక్కడ ఫిష్ ఉంది, ఇక్కడ టైప్ ఆఫ్ ఫిష్ ఉంది. ఇక్కడ చిన్నగా కైట్ ఫిష్ లాగా. సో ఇవి వచ్చేసి ప్రాన్స్వి మనకు ఒలిచిన తర్వాత అనమాట. కొంతమంది మాట్లాడుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఉంటాయి యాక్చువల్గా. సో ఇవి తీసిన తర్వాత మనకు ఈ విధంగా వస్తాయి అనమాట. ఇది సో మొత్తం తీసేసి దాని లోపల ఉన్నంత పొట్టు అంతా తీసేస్తారు. వచ్చేసి సొర చేపనంట, అంటే షార్క్ అనమాట. ఇంతకుముందు చూసింది చిన్నది, ఇది వచ్చేసి పెద్దది అనమాట. ఇది ఎంతమ్మా? ఎంత ఒకటి? ఎంత? 600. ఒక్కటి వచ్చేసి 600 అంట ఇది. సో ఇంతకుముందు చూసిన దాంట్లో ఇది పెద్దది. ఇదేం చేప అంటారు? సందవాలు. ఇది వచ్చి సందవాలు అంట.
ఎంతమ్మా ఇదెంత? ఇది వచ్చేసి కిలో 1200 అంట. ఇక్కడ వచ్చేసి ఇంకొకటి ఉంది, దీన్ని ఏమంటారమ్మా? సైనిక్ చందువా అంట. చూడొచ్చు ఎంత పెద్ద ఉందో, పతంగ్ చేపలా ఉంది. ఇది ఎంతమ్మా కిలో? 1300 అంట ఇది వచ్చేసి. ఇది వచ్చేసి ప్రాన్స్ మేము తీసుకున్నాము ఆ గంప నిండా అనమాట. ఆ గంప నిండగా మాకు ఫుల్ వచ్చేసింది అనమాట. ఆ గంప నిండా మాట్లాడింది, ఒక 300 మాట్లాడినాము. సో ఆమె ఈ విధంగా పొట్టు తీస్తుంది అనమాట. ఆమె పొట్టు తీసి సపరేట్ చేస్తుంది మనకు. ఆ విధంగా ఒకటి తీసి ఈ పొట్టు తింటుంది కదా, ఈ పొట్టు సైడ్ పడేసి ఇంకా ఆ ప్రాన్స్ అనమాట ఇవి మనకు మొత్తానికి వచ్చేసింది. ఇది అందులో ప్రాన్స్ తీసేటప్పుడు ఒక సన్న పేగు లాంటి ఉంటుంది, అది కూడా తీసేస్తారు. ఎందుకంటే అది వేడి అవుతుంది అనమాట ఉంటాయి కదా, అది అంతా క్లీన్ చేసి మనకు క్లీన్ చేసి మేము వచ్చేసి 300కి తీసుకున్నాం ఆ గంప మొత్తం. ఇక్కడ వచ్చేసి కటింగ్ సెక్షన్ ఉంది. ఈ కటింగ్ సెక్షన్ చూస్తే కన్నా కేజీకి 30 రూపాయలు అనమాట. సో ఒక్కొక్క చేప మనకి ఎన్ని కేజీలు ఉంటే అంత అన్ని 30 రూపీస్ అనమాట. సో ఇదంతా చూడొచ్చు, ఇదంతా కూడా కటింగ్ సెక్షన్. ఇక్కడ నుంచి ఇదంతా మొత్తం కటింగ్ సెక్షనే. పెద్దది. సో 4 గంట చేపనంట ఇది. సో ముళ్ళు ఏమి ఉండదంట అసలు. సో స్టింగ్ ఫిష్ అంటారు యాక్చువల్గా. సో ఆ టైప్ అనమాట ఇది. సో ఇవి వచ్చేసి ఎండ్రకచ్చలు పీతలు అంటారు అనమాట. 400 అంట ఇవన్నీ కలిపి. సో ఇక్కడేమో క్లీనింగ్ చేస్తుంది. ఎంత అమ్మా క్లీనింగ్ ఎంత? అది తీసేయడానికే. సో క్లీనింగ్ తీసేయడానికే 50 రూపాయలు అంట ఇవన్నీ కూడా. అంటే దగ్గర దగ్గర కాస్ట్ 450 అన్నట్టు. సో ఇప్పుడే ఈ ఫిష్ తీసుకొని వచ్చారన్నమాట బాక్స్లో నుంచి, బీచ్లో నుండి. సో పాట వేస్తున్నారు. 6000 అంట ఇది, 6200 అంట ఇది. సో పాట పాడేటోళ్ళు కొంతమంది లేడీస్ ఉన్నారు, కొంతమంది జెంట్స్ ఉన్నారు, వాళ్ళు పాట పాడుతున్నారు అన్నమాట. 6200 అంట ఇవన్నీ కూడా ఫిషెస్. రెడ్ ఇంకా డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా. 6500 అంట ఇప్పుడు. సో బాగానే ఒక 30 దాకా ఉన్నాయి రెడ్వి. ఇంకా షార్క్ కూడా ఉంది. 6500 పలుకుతుంది ఇప్పుడు. సో ఇద్దరు పలుకుతున్నారు అనమాట. అక్కడ బ్లూ షర్ట్ వేసుకున్న అతను, ఇక్కడ స్ట్రైప్ లైన్స్ ఉన్నాడు. 7500 దాకా పలుకుతున్నారు అనమాట. 7500 3 సార్లు పలికి ఆ బ్లూ షర్ట్ అతనికి ఇచ్చేసిండు. ఇక్కడ చూడొచ్చు పీతలు, ఎండ్రకచ్చలు అంటారు కదా, క్రాబ్ అనమాట. చాలా వెరైటీగా ఉన్నాయి కలర్గా. ఇక్కడ కూడా ఉన్నాయి, కుప్పలు వేసారు మొత్తము. ఎంతమ్మా? ఎంత? 4000 మొత్తం కలిపి 4000 అంట. అవేంత చాలా పెద్ద ఉంది. కోనం ఫిష్ అంట. ఒక 25 నుంచి 30 కేజీల దాకా ఉండదంట. చాలా పొడవు ఉంది అసలు. చాలా పెద్ద ఉంది అసలు. అబ్బా చూడడానికి. దాని ముక్కు చూసిరా ఎంత షార్ప్ ఉంది అసలు. ఇరిగిపోయింది ముక్కు అసలు. ఇంగ్లీష్లో వచ్చేసి స్టింగ్ అంటారు. సో ఇక్కడ ముళ్ళు ఉంటుంది అనమాట దీనికి. ఈ ముళ్ళు కనుక కూర్చుంది అనుకో చాలా పెయిన్ అవుతుంది అసలు. ఈ ముళ్ళు అంటే అది కాపాడుకోనికి మనం మనుషులు కానీ ఎవరైనా దగ్గరికి వెళ్తే ఆ ముళ్ళుతో కూర్చుతుంది. చాలా డేంజర్. ఇక్కడ ఉంది ముళ్ళు, ఇక్కడ ఉంది దాన్ని. సో ఇది వచ్చేసి చాలా షార్ప్ ఉంటుంది. దాంతో కూర్చుంది అనుకో చాలా డేంజర్ అసలు. చాలా పెయిన్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా కుప్ప వేసేసారు. ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ అడుగుదాం రేట్ ఎంత అంటే. ఇవి వచ్చేసి కమ్మ రొట్టెలు అంట. ఇవి ఎంత పల్సగా ఉంది చూడండి అసలు. చాలా పల్సగా ఉంది. ఇంట్లో వేసుకున్న రొట్టెల్లాగా ఉన్నాయి. అది చూడొచ్చు అసలు. కన్నులు ఎక్కడ ఉన్నాయి కూడా అర్థమవుతలేదు దీన్ని. ఇక్కడ ఉంది కన్ను ఒకటి. సో ఇది వచ్చేసి బొమ్మిడి ఫిష్ అనమాట.
300 అంట ఇది ఒకటి. ఎంత పొడవు ఉంది చూడండి, అసలు దగ్గర దగ్గర నాకు హాఫ్ సైజ్ ఉంది ఇది. ఇక్కడ వచ్చేసి షాప్ దగ్గర ఈ పక్కకి మనకు మార్కెట్ పక్కనే మనకు షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్ దగ్గర ఈ విధంగా ఉన్నాయి. ఇందులో వచ్చేసి 3.5 కేజీలు పడతాయంట. సో ఇది వచ్చేసి 130 అంట, ఇది వచ్చేసి 200 అని అంటున్నారు, కొంచెం పెద్దది. ఇది వచ్చేసి 7 కేజెస్ అనమాట. ఇంకా దాని విధంగానే ఇంకా ఎక్కువ ఉన్నాయి అనమాట. మనం ఇంతగానో తీసుకోం కానీ. ఇది ఎంత పడుతుందా, ఎన్ని కేజీలు ఎంత? ఇది వచ్చేసి 25 కేజీలు అంట. ఇది 300. ఇది కిందది కింద వచ్చేసి 70 కిలోలు అంట. రేట్ ఎంత? 500 రూపాయలు అంట. సో మొత్తం ఐస్ అంతా ఇస్తారనమాట. సో మేము తీసుకున్న దానికి రేట్ కనుక్కుందాం వచ్చాము. మనము తీసుకుని వచ్చి ఫిష్ తీసుకుని వస్తే కూడా వాళ్ళు దాన్ని బట్టి ఏదెంత దీనిలో సెట్ అవుతుందని చెప్పేసి వాళ్ళే తీసి ఐస్లో పెట్టిస్తారంట మనకు మొత్తం కూడా. సో మేము తీసుకునేది అయితే ఈ చిన్న బాక్స్ సరిపోద్ది అనుకుంటున్నాము, చూడాలి. సో మార్కెట్ చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి దగ్గర 8:50 అవుతుంది. 8:50 అంటే 9 దగ్గర అవుతుంది టైం వచ్చేసి. చూడొచ్చు ఇంకా ఖాళీ అయిపోతుంది, అంతా కూడా చాలా ఫుల్ అయిపోయింది. మార్నింగ్ మేము వచ్చిన గంట ముందర చూడాల్సింది అప్పుడు. సో ఇక్కడ కూడా ఇంకా ఇప్పుడే ఫ్రెష్గా తెచ్చారు. ఇక్కడ ఫ్రెష్గా తెచ్చారు. ఇక్కడ కూడా పాట పాడుతున్నారు అనమాట, వేలం పాటలాగా. చూడొచ్చు ఇక్కడ అంతా కూడా చాలా ఫుల్ ఉండే ఇంతకుముందు, మొత్తం తక్కువ అయిపోయారు. ఇంకా ఇవి వచ్చేసి ఈ విధంగా పడేసి వెళ్ళిపోయారు ఫిషెస్, ఏమిటికి పనికి రావేమో ఇంకా. సో మార్కెట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇంకా మొత్తం క్లోజ్ అయిపోతుంది ఇంకా. సో ఇది వచ్చేసి బీచ్ అనమాట. మొత్తం పడవలే ఇవన్నీ చూడొచ్చు, అన్నీ కూడా పడవలే ఇవన్నీ కూడా. ఇక్కడ అక్కడ చూడొచ్చు, అక్కడ ఇంకా కూడా తీసుకొని వస్తున్నారు బాక్సులు, ఫిషెస్ తీసుకొని వస్తున్నారు ఇక్కడ. సో మేము వచ్చేసి ఫిషెస్ తీసుకున్నాము. ఈ 4 ఫిషెస్ అనమాట. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి ఇంకొకటి. ఈ 4 ఫిషెస్ వచ్చేసి మేము 500కి మాట్లాడుకున్నాం. దగ్గర 4 కేజీ ఉంటుంది. పారా ఫిష్ అంట ఇది. చూడొచ్చు మేము కట్ చేయడానికి ఒక 100 ఇచ్చినాం అనమాట మళ్ళా. సో దగ్గర మొత్తం తీసిన తర్వాత 4.5 కేజెస్ ఉన్నాయంట. మామూలుగా తీసిన తర్వాత మనకు 3.5 కానీ 3 కేజెస్ వస్తుందంట. చూడొచ్చు కటింగ్ చూడొచ్చు ఏ విధంగా చేస్తుందామే. సో ఈ సెక్షన్ అంతా కూడా కటింగ్ అనమాట. ఇక్కడ ఈ లైన్ అంతా చూడొచ్చు, ఇక్కడ అంతా కూడా కటింగ్ది. ఇదంతా కూడా మొత్తం అక్కడ మార్కెట్. ఇదంతా కూడా ఒకటే ముళ్ళుండి మనకు తినడానికి ఈజీగా ఉంటుంది. ఫ్రైకి కానీ పులుసు కానీ చాలా బాగుంటుంది అంట ఇది. సో ఆమె ఏ విధంగా తీస్తుంది చూడండి. సింపుల్గా ఇట్లా ఆ తోలు తీసేసి మనకు ఇదనమాట, మొత్తం తోలు తీసేసింది అక్కడ పడేసింది చూడండి. తోలు తీసేసి ఈ విధంగా కట్ చేస్తుంది. సో ఇది మనకు వచ్చింది. ఇది తర్వాత క్లీన్ చేసి మొత్తము పీసెస్లా కట్ చేసేస్తుంది. సో మేము వచ్చేసి ప్రాన్స్ ఇంకా ఈ విధంగా తీసుకునేటివి ఇందులో ప్యాక్ చేస్తున్నాము. కొంచెం 130 బాక్స్ కాకుండా 200 బాక్స్ తీసుకున్నాము. ఈ విధంగా ఐస్ వేస్తున్నాడు, ఐస్ వేసి మొత్తం ప్యాక్ చేస్తున్నాడు. చిన్న బాక్స్ అయితే సరిపోదు మీకు, కొంచెం పెద్ద బాక్స్ తీసుకోండి అంటే 7 కేజీలు తీసుకున్నాం. ఐస్ ఎక్కువ ఉంటే మనకు మంచిది అని ఈ విధంగా ఇచ్చారు. ఇది ప్లాస్టర్ చేస్తున్నాడు ఇప్పుడు. ఈ విధంగా బాక్స్ వేసుకుంటే మనకు స్మెల్ కూడా రాదు, ఇంకా లీక్ అవ్వకుండా గట్టిగా ప్లాస్టర్ చేస్తున్నాడు. ఇంకా వచ్చేసి మొత్తము ఎండు చేపలు ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఆరబెట్టారు, ఎండకు పెట్టేసారు. ఇక్కడ నుంచి అన్ని షాప్స్ ఎండు చేపలే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు ఎండు చేపలే ఏ విధంగా పెట్టారు, ఆరబెట్టారు. ఇక్కడ అమ్మడానికి సేల్ పెట్టారు. ఇక్కడ చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ఈ విధంగా ఇక్కడ చూడొచ్చు. ఇవి చూడొచ్చు, ఇంకా పెద్దవి ఉన్నాయి. ఇక్కడ ఇవి ముక్కల్లా కొట్టేసి ఎండబెట్టినవి. ప్రాన్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి రొయ్య పొట్టు అంటారు కదా, అది ఎంత మరి రొయ్య పొట్టు? ఇది 1/2 కిలో ఉందా? ఓకే. ఇవి రొయ్యలు, ఇవి చిన్నవి ఎర్రవి
పావు కిలో 150 అంటే ఇవి. సో ఈ ఫిష్ తీసుకున్నాం అనమాట, ఎండు చేపది. ఇది వచ్చేసి 150 పావు కేజీ అంట. సో హాఫ్ కేజీ తీసుకున్నాను, 2 అనమాట. ఇంకా రొయ్య పొట్టు వచ్చేసి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను, పావు కిలో వచ్చేసి 110. ఇంకా చేపలు ప్రాన్స్ వచ్చేసి ఎండు చేపలు కూడా తీసుకున్నాము, రొయ్య పొట్టు అవన్నీ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇంకా బీచ్ సైడ్ వెళ్తున్నాను, చూడవచ్చు బ్యాక్ సైడ్ బీచ్ దగ్గరికి.